రకాలుగాను జీవితాన్ని దశలుగా నిర్ణయించిన తరువాత ఇప్పుడు బ్రహ్మచర్యం అంటే ఎలా ఉండాలి, 4 దశలు ఇవే కదా, 4 ముందు విద్యాభ్యాసంలో మనిషి ఎలా ఉండాలి దానికి చెబుతున్నారు. 7 సూత్రాలు చెప్పారు ఖచ్చితంగా భారతంలో. విద్యార్థి అనే ప్రతి వాళ్ళు ఈ 7 సూత్రాలు పాటిస్తే సనాతన ధర్మాన్ని అనుసరించినట్టే లెక్క. అతని జీవితంలో దుఃఖం కాదు కదా, అనారోగ్యం కూడా కలగదు. ఎర్రాప్రగడ అరణ్య పర్వంలో భారతంలో చెబుతాడు ఆ 7 సూత్రాల్ని. ఆలస్యం ఒక ఇంత లేదు, శుచి ఆహారంబు నిత్యక్రియాజాలం వేమరము అర్చనీయులతిథులు సత్యంబ పల్కన్ బడన్ మేలవు మేలు మేలవు శాంతియు బ్రహ్మచర్యమును నెమ్మిందాల్తుము అట్లముట ఎక్కాలంబున్ పటు మృత్యు రోగ భయశంకన్ బొందమే మిమ్ములన్. ఆ కాలంలో గురుకులంలో విద్యార్థులందరికీ బ్రహ్మచర్య దశలో 7 నియమాలు బాగా అలవాటు చేశారు. ఆలస్యం ఒక ఇంత లేదు, తరగతికి ఆలస్యం కాదు, భోజనానికి కూడా ఆలస్యంగా రావద్దు. తరగతి ఎంత ముఖ్యమో భోజనం అంతే ముఖ్యం. నిద్ర కూడా ఆలస్యంగా పోవద్దు, లేవడం కూడా ఆలస్యంగా లేవద్దు, అన్నీ సమయం ప్రకారమే. రఘువంశంలో దిలీప మహారాజు భార్య వెళ్ళి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఒక 2-3 నెలలు ఉండి గోసేవ చేస్తారు. వాళ్ళు తెల్లారకట్ట 4:30కి లేచారట. అది బ్రాహ్మీ ముహూర్తమే. రాజదంపతులు గోశాలలోనే పడుకుని 4:30కి లేచారు. అప్పటికే స్నానం చేసి వస్తున్న విద్యార్థులు వేదం చదువుతున్న శబ్దం వాళ్ళకి వినపడుతుందట. ఆ విద్యార్థులు ఎప్పుడు లేచి ఉండాలి? కాళిదాసు వర్ణిస్తాడు. 4:30కి వీళ్ళు లేచేసరికి గోశాలలో వీళ్ళకి వినపడుతున్న శబ్దం ఏమిటంటే విద్యార్థులు స్నానం చేసి గురువుతో సహా వేదం వల్లిస్తూ వస్తున్న శబ్దం వినపడుతుందట. అంటే వాళ్ళు 3:30కైనా లేచి ఉండాలి కదా కనీసం. అది పద్ధతి. రాజదంపతులు సిగ్గుపడ్డారట. అయ్యో గురుకులంలో ఉన్నాం మనం, విద్యార్థులు 3:30కి లేచారు, మనం 4:30 లేవలేదని ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు అనుకున్నారు. నువ్వు లేపలేదంటే నువ్వు లేపలేదని. అంత పద్ధతిగా ఉండి అదే ఆలస్యం ఒక ఇంత లేదు. విద్యార్థి దశలో ప్రధానంగా బ్రహ్మచర్యంలో పాటించాల్సింది, విద్యార్థి అన్నవాడు బీటెక్ చదవని, ఎంటెక్ చదవని, ఇంటర్మీడియట్ చదవని, 2వ తరగతి చదవని, అనుకున్న పని అనుకున్న సమయానికి చేయాలి. అలా చేసేలా మనం మైండ్ మేనేజ్మెంట్ అంటారు దాన్ని, అది చేసుకోవాలి. ఆఫీస్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్, ఫ్యామిలీ మేనేజ్మెంట్, ప్రతి మేనేజ్మెంట్ కూడా మైండ్ మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంది. మైండ్ మేనేజ్మెంట్ లేనప్పుడు ఈ మేనేజ్మెంట్లో ఉపయోగమే లేదు. నువ్వు అనుకున్నది చేయలేనప్పుడు అక్కడేం చేస్తావు? ఆఫీసు, బిజినెస్, ఫ్యామిలీ ఏది మేనేజ్ చేయలేవు, నీ మైండ్నే నువ్వు మేనేజ్ చేయలేవు. అంటే ఒక 6 గంటలకు 6:30 కార్యక్రమం అంటే ఇక్కడ ఎలా జరుగుతుందో చూడండి. ఇన్నేళ్లుగా వస్తున్నాను నేను, ఎప్పుడు 6:30 అంటే 6:30నండి, 6:35 నేను చూడలేదండి ఇక్కడ. అదే రామకృష్ణ మఠం, అదే క్రమశిక్షణ. మొన్ననే 4 రోజుల క్రితం ఇంకా ఆ కళ నుంచి తేరుకోలేదు నేను, పీడకల నుంచి. 7 గంటలకు మీ ఉపన్యాసం అని చెప్పారు, మన 6ంటికే తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. 8:45కి మొదలుపెట్టారు. ఎంత బాధపడి ఉంటానో మీరు ఊహించుకోవచ్చు. పైగా నా ఉపన్యాసం వినడానికి జనం వరంగల్ నుంచిను ఇంకా ఎక్కడి నుంచో పాపం కార్లు చేసుకొచ్చారు, తెనాల నుంచి కారు వేసుకొచ్చారు. గురువుగారి ప్రవచనం ఉందని 8:45కి మొదలుపెట్టారు. 7ంటికని చెప్పారు నాకు. ఇవేవో పెట్టారు అక్కడ రకరకాల కార్యక్రమాలు. నేను అంటే మొత్తం ఎందుకు, ఫలానా వారిని పెడితే జనం వస్తారు, ఆ జనాన్ని మనం ఉపయోగించుకుందాం ఇక్కడ. ఇంకా ఆయన చివరిలో పెట్టేద్దాం, కానీ ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. తర్వాత అడిగితే ఇంకో 2,000 ఎక్కువ బారేద్దాం, అలా ఉంటుందన్నమాట. అది అలాగే ఉంటుంది వాళ్ళ దృష్టి. అనుభవిస్తున్నాం, 4 రోజుల క్రితమే అనుభవించే, ప్రతిరోజు పడుతూ ఉంటాం ఇలాంటి. మఠం వారు పిలవగానే నేను ప్రేమ్జీ ఫోన్ చేయగానే నేను ఎందుకు ఆనందిస్తానంటే, అమ్మయ్య సమయానికి మొదలుపెట్టే కార్యక్రమానికి గడుతున్నారు అన్నమాట. ఎంత క్రమశిక్షణ, ఎంత పద్ధతిగా ఉంటుంది. ఇది ఆలస్యం ఒక ఇంత. ఈ మాత్రం మనం పాటించలేని వాళ్ళు అంటే ఏం చేయాలి? 6:30కి ఇక్కడ మొదలు పెట్టాలంటే ఆ ముందు మాట్లాడే ఆ పాటలు ఎప్పుడు పెట్టుకోవాలి, ముందు మాట్లాడేవాళ్ళు ఎప్పుడు రావాలి, అక్కడికి మనుషులు వచ్చి అక్కడ పక్కన గదిలో ఎప్పుడు కూర్చోవాలి, అదంతా ప్రణాళిక ఉండాలి. 6:30కి నేను ఇంటి దగ్గర బయలుదేరితే అలాగా వారు ఆ సమయం పెట్టుకుని నేను ఎప్పుడు బయలుదేరాలి అప్పుడే బయలుదేరాలి. పోనీ దారిలో ఏదో ఆలస్యం అయితే వేరే విషయం, మన చేతులు లేదు, కానీ మనం బయలుదేరాలిగా. శుచి ఆహారము విద్యార్థి దశలో ఎప్పుడు 25 ఏళ్లలో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దయ్యాక కొంచెం తట్టుకోవడం వేరు. విద్యార్థి దశలో ఇవాళ అక్కడే ఆహారం దెబ్బతింటుంది. వాళ్ళని అనడానికి కూడా లేదు, ఎక్కడ పవిత్ర ఆహారం దొరకట్లా. ఇంట్లో చేసింది వాళ్ళు తినరు, ఇంట్లో చేసేవాళ్ళు కూడా లేరు. ఇవాళ పొద్దున నువ్వు లేవాలా నేను లేవాలా అని దెబ్బలు ఆడుకుంటుంటే పిల్లలకు ఎవరు చేసి పెడతారు? ఇక్కడ హోటల్ వాళ్ళు లేచాడు ముందే, కర్రీ పాయింట్ వాడు చేసి పెడతాడు. వాడు పక్కనే ఆసుపత్రి పెట్టారు, కర్రీ పాయింట్ పక్కన ఆసుపత్రి పెడతారు లెక్క. ఇక్కడ తింటే అక్కడికి వస్తాడు, ఇక్కడ తింటే అక్కడికి వస్తాడు. మా బంధువు ఒకడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడులేండి. ఉండేవాడు ఎందుకు, వాడు బాగుండాలి. వాడి కారణంగా నాకు జోకు దొరికింది.
వాడు మాకు వరసకి బావ అవుతాడు, మేనత్త కొడుకు వరస అవుతాడు, బొత్తిగా కాదు కానీ వరస అవుతాడు. వాడు మొదట్లో ఆర్ఎంపీ డాక్టర్గా ఉండేవాడు పల్లెటూరులో. ఒకసారి ఎప్పుడో వాడిని చూడడానికి వెళ్ళాం 5-6 ఏళ్ల తర్వాత. ఇప్పుడు వాడు పౌరోహిత్యం మొదలుపెట్టాడు, అది కూడా అపరకర్మలు. నాకు ఆశ్చర్యమైంది, ఏమిటి బావా అపరకర్మలో ఏమిటి నీకు తెలియదు బావా, వ్యాపార రహస్యం ఇది అన్నాడు. అంతకుముందు ఆర్ఎంపీ చేసేవాడు కదా, శుభ్రంగా ప్యాంటు చొక్కా వేసుకుని వెళ్ళేవాడు, ఏదో చేసేవాడు. అందులో ఈ పౌరోహిత్యం అంటావు, ఇది పైగా అపరకర్మ ఒకటి కదా, ఎందుకు ఇది అన్నాను నేను. అంటే లేదో బతుకున్నా కేసు మందే, పోయినా కేసు మందే అన్నాడు. బతుకుంటే వైద్యం చేస్తాం, పోతే అపరకర్మ చేస్తాం, 12 రోజులు దానాలన్నీ మనవే అన్నాడు. అనవసరంగా అప్పటికే ఎంఫిల్ పీహెచ్డీ చేశాను, లేకపోతే నేను అందులోకి దిగేవాడిని. సుఖంగా ఉంటుంది గొడవ లేకుండా. ఇదే వృత్తి రహస్యాలంటే ఇవే తెలుసుకోవాలి. ఏ వ్యాపారం చేసేవాడు ఏ వ్యాపారం సైడ్ బిజినెస్ పెట్టుకోవాలో చూసుకోవాలి. ఇక్కడ వెనక పెద్ద ఆయన మీద ఉంది జోక్ ఇలాంటిది. కాశీనాథుడు నాగేశ్వరరావు గారిని మహానుభావుడు, ఆయన ఆంధ్రపత్రిక పెట్టాడు. ఆయనకి ఏదో సన్మాన సభ పెట్టారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహ పంతులు గారు మహానుభావుడు, గొప్ప కవి, గవ్యోపాఖ్యానం రాసిన ఆయన, గణపతి నవలు రాసిన ఆయన. ఆ సన్మాన సభలో ఆయన ఉన్నాడు. అయ్యా కాశీనాథుని నాగేశ్వరరావు గారి గురించి ఒక మాట చెప్పండి. ఒక మాట ఏమిటయా, పద్యం చెబుతాను అన్నాడు ఆయన. ఆంధ్రపత్రికనిచ్చి అమృతాంజనమిచ్చి ప్రజల తలనొప్పిని బాపెనెవడు అన్నాడు ఆయన. అర్థమైన వాళ్ళకి అర్థమై చాలా ఆనందించారు. పాపం విన్నవాళ్ళు కొంతమంది ఆంధ్రపత్రిక ఈయనే, అమృతాంజనం ఆయనే అని చెప్పి. అలా చెప్పలేదు, ఆంధ్రపత్రిక చదివితే తలనొప్పి వస్తుంది, అందుకని అమృతాంజనం కూడా ఈయనే కనిపెట్టాడు. ఆయన పత్రిక చదివితే ఏమొస్తుందో ఆయనకు తెలుసుగా, అందుకని మళ్ళీ ప్రజలకు ఇబ్బంది లేకుండా అమృతాంజనం కూడా ఆయనే కనిపెట్టాడు. ఆంధ్రపత్రికనిచ్చి అమృతాంజనమిచ్చి ప్రజల తలనొప్పిని బాపెనెవడు అని ఇచ్చాడు. అది చిలకమర్తి ఆయనండి. కళ్ళు లేకపోతే బోడు బుద్ధి వైసేద్యం ఉంది ఆయనకి. అలాగే ఏ వృత్తిలో ఉన్నవాళ్ళు ఏ వృత్తి చేయాలంటే అంతే లెక్క. శుచి ఆహారం, ముందు ఆహారాన్ని శుచిగా చూసిన కాస్త ఇంట్లోనే చేసినవి తినగలిగితే, ఇంట్లో వాళ్ళని చేసి పెట్టమని కాస్త చెప్పగలిగితే, ఇంట్లో వాళ్ళు చేసి పెట్టగలిగితే విద్యాభ్యాసం బాగా నడుస్తుంది. నిత్యక్రియ శుచి ఆహారంబు నిత్యక్రియాజాలం వేమరము. నిత్యక్రియాజాలం వేమరము. రోజు చేయవలసిన పనులు, ఏ రోజు చేయవలసిన పనులు ఆ రోజే రాసుకుని మరీ చెయ్యాలి. విద్యాభ్యాసంలో ఇది చాలా ముఖ్యం. ఇవాళ ఫిజిక్స్ చదవాలంటే చదవాలి, ఏ గంట అంటే ఆ గంట. తర్వాత కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, తెలుగు అంటే తెలుగు ఉంటే. ఇప్పుడు తెలుగు లేదుగా, చదవక్కర్లేదు, ఎక్కడా లేదు, ఉన్నది కూడా తీసేస్తున్నారు, గొడవ లేదు. అందుకని ఏది ఉంటే దానికో సమయం కేటాయించుకుని చేయాలి. అక్కడ నిత్యక్రియాజాలం వేమరు అర్చనీయులు అతిథులు. విద్యార్థి దశలోనే పిల్లలకి అతిథి సేవ నేర్పాలి. ఇంటికి వచ్చిన వాళ్ళకి సేవలు తల్లిదండ్రులు చేయడం కాదమ్మా, ఆడపిల్లల చేత మగపిల్లల చేత చేయించాలి. పూర్వం మా చేత మగపిల్లల చేత బట్టలు పెట్టించడం అవి చేయించేవారు. దానాలు ఏమైనా ఇస్తే, వచ్చిన వాళ్ళకి బహుమతులు ఇస్తే మగపిల్లల చేత చేయించేవారు. వాళ్ళకి టిఫిన్ ఇవ్వడం, కాఫీ ఇవ్వడం ఆడపిల్లల చేత చేయించేవారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పిల్ల అత్తారింటికి వెడితే సేవ చేయాలి అందరికీ. కాస్త అలవాటు కాకపోతే అలాగా, కనీసం కుడి చేత్తో ఇవ్వాలి, ఎడం చేత్తో ఇవ్వకూడదన్న జ్ఞానం తెలియాలంటే ముందు ఇప్పించాలి ఇక్కడ. అలాగే మగపిల్లల చేత ఎందుకు చేయించేవారంటే అప్పట్లో పరిస్థితి దగ్గర వీళ్ళు సంపాదించేవారు. ఒక సంపాదించింది దానం చేయడానికి, నువ్వు దాచుకోవడానికి కాదు, ఇది అతిథులందరికీ చేయాలి, బహుమతులు ఇవ్వాలి, అందరినీ ఆదరించాలి, బంధుమిత్రులు నలుగురు పంచుకుంది, నీ సంపదలు దేనికి ఇక్కడ అని మొగాడికి చెప్పడం కోసం తల్లిదండ్రులు ఏం చేసేవారు, ఇంటికి వచ్చిన అతిథులకి బట్టలు పెట్టినా బహుమతులు ఇచ్చినా మగపిల్లల చేత ఇప్పించేవారు. ఏమైనా అన్నపానాలు అవి చేస్తే ఆడపిల్ల చేతి చేయించి ఇద్దరినీ కూడా సుసంస్కృతంగా ఎంత సంస్కారవంతంగా పెంచారో చూడండి పూర్వకాలం తల్లిదండ్రులు. వాళ్ళకి ఒకళ్ళు విద్య నేర్పక్కర్లేదు, ఇంకా అలవాటైపోయింది అక్కడ. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి చేయడం, అలా పెరిగినటువంటి ఆడపిల్లలు తర్వాత అత్తారింటికి వెళ్ళాక ఎంత చేయాల్సి వచ్చినా మేము చేయకుండా మేము ఉండలేమండి అని అలాగే ఉన్నారు. ఎప్పటికీ వాళ్ళు 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళు మీరు గమనిస్తే ఆడవాళ్ళని వాళ్ళు చేయకుండా ఉండలేరు. అసలు వాళ్ళు కోడలు చేస్తే వాళ్ళకి నచ్చదు, వాళ్ళు చేసుకుంటారు. అదే ఎవరి మీద కోపం కాదు, వాళ్ళకి పద్ధతి అలా అలవాటు పడ్డారని కాస్త చేసుకుంటే కానీ కుదరదమ్మక్క, అలుసాగద్దు అంటారు. అంతే, 80 ఏళ్ళు వచ్చినా చేసుకుంటారు. ఆ తత్వం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ తల్లిదండ్రులు నేర్పారు, అక్కడి నుంచి వచ్చింది. శుచి ఆకారంబు నిత్యక్రియాజాలం వేమరం అర్చనీయులు అతిథులు సత్యంబ పలకనబడును. 5వ మాట, బ్రహ్మచర్య దశలో విద్యార్థి దశలో అబద్ధాలు ఆడడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదు. మన పిల్లలు ఈవేళ చాలామంది అబద్ధాలు ఆడుతుంటే తల్లిదండ్రులు సహిస్తున్నారు, క్షమిస్తున్నారు, వదిలేస్తున్నారు. చిన్న విషయం అంటున్నారు, ఈ రోజుల్లో మామూలే. చాలా తప్పమ్మా అది. ఎక్కడికి వెళ్ళాడో మనకి చెప్పాల్సిందే. ఎక్స్ట్రా క్లాస్ అని చెప్పేస్తాడు, ఎక్కడికి వెడతాడో తెలుసు, ఎక్స్ట్రా ఏమిటో మనకి తెలుసు, బాగా ఎక్స్ట్రాలు వేషాలు వేస్తాడు. ఇక్కడికి వచ్చి ఎక్స్ట్రాగా అసలు క్లాసులే కాలేజీలో చెప్పేవాళ్ళు లేరు, ఎక్స్ట్రా క్లాసులు ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఎక్స్ట్రా క్లాస్ అంటే నమ్మక్కలేదు, అలా చెప్పేవాళ్ళు లేరు. ప్రైవేట్ కాలేజీలో కూడా చెప్పరు, ఉన్నదే చెప్పేవాళ్ళు లేడు ఇక్కడ.
మంచిది నమ్మకాల ఖచ్చితంగా చెప్పమని నిలదీయాల్సిందే. వెంటనే ఫోన్లో కూడా తెలిసిపోతుంది, మొత్తం జాతకం అంతా అందులో ఉంటుంది. ఇక్కడ మొత్తం జాతక చక్రం వేసి ఉంటుంది ఫోన్లో. ముందు కాల్స్ వెనక్ కాల్స్ అన్ని తీస్తే తెలిసిపోయింది. ఇక్కడ ఎక్కడికి వెళ్ళి తెలిసిపోయింది. వాడు చెప్పింది నమ్మకూడదు. అక్కడ నమ్మితే అసత్యం ఆడడానికి మనం అవకాశం ఇస్తున్నట్టే లెక్క. మేలం శాంతి. ఆ తర్వాత 6వ లక్షణం విద్యార్థులకి ప్రధానంగా మనం అలవాటు చేయవలసింది. ఇవాళ ఢిల్లీలో గొడవలు చూడండి, రకరకాల రాష్ట్రాల్లో జరుగుతున్న గొడవలు చూడండి. విద్యార్థుల్ని ఈ ఉద్యమాల్లో పాల్గొనడానికి ఎవ్వరూ ప్రోత్సహించకూడదు. మన పిల్లలకి మనమే చెప్పాలి, ఆ రాజకీయాలన్నీ నీకు అనవసరం, నీ చదువు నువ్వు చదువుకోని చెప్పాలి. మేరవు శాంతి. విద్యార్థి మనస్సులో శాంతి ఎప్పుడు ఉంటుంది అంటే అనవసరపు వ్యవహారాలు పెట్టుకోకుండా ఉంటే ఉంటుంది. ఆయన చదువు అంటే చదువేంది, విద్యార్థి దశలో మిగిలిన అనవసరం. జనక మహారాజు యాజ్ఞవల్కుడి దగ్గర వేదాంతం నేర్చుకుందుకు వచ్చినప్పుడు మిథిలా నగరం అంటుకుపోయింది. మంటలు అక్కడ కనపడుతున్నాయి. అక్కడికే యాజ్ఞవల్కుడు అడిగాడు, నువ్వు పరిపాలించిన నగరం అంటుకుంటుందయా, నువ్వు వెళ్ళి ఆర్పాలని లేదా అన్నాడు. వారసులకు అప్పగించాను, వాళ్ళ పని అది. నా పని వేదాంతం నేర్చుకోవడం. మీరు ఇందాక ఎక్కడ ఆపారో అక్కడి నుంచి కొనసాగించమన్నాడు. అందుకని ఏం పరిగెత్తుకాడు, అదే మానవతా దృక్పథం వాదించదు. అక్కడ కుదరదు. అక్కడ విద్యే. దానికి బాధ్యత ఉందిగా, ఎవరికో అప్పగించాం కదా. అప్పగించిన వాళ్ళు సరిగ్గా చేసేలా చూడమే రాజకీయ నాయకత్వం. వాళ్ళు స్వయంగా వెళ్ళి మంటలు ఆర్పక్కర్లేదు. అందుకే ఆయన చెప్పాడు, మేము అప్పగించామండి, అప్పగించిన వాళ్ళు చూసుకుంటారండి, మీరు అవేం వద్దండి అన్నాడు. అప్పుడు చెప్పాడు యాజ్ఞవల్కుడు, నీ మనస్తత్వం తెలియడం కోసం నేనే కల్పించానయ్యా, ఆ మంటలు మిథిలా నగరం క్షేమంగా ఉందన్నాడు. సంతోషం అండి, నమస్కారం. ఇది విద్య మీద ఉండే శ్రద్ధ. శాంతి అంటే అప్పుడు ఉంటుంది ఖచ్చితంగా, ఏం జరగని మన చదువు మందే. బ్రహ్మచర్యమును ఇవాళ ప్రత్యేకంగా చెప్పాల్సిన మాట. చదువుకుంటున్నంత కాలం ఆడపిల్లకి మగపిల్లాడి స్పర్శ, మగపిల్లాడికి ఆడపిల్ల స్పర్శ ఉందంటే చదువు నాశనం అయిపోయినట్టే లెక్క. ఇవాళ మొత్తం జరుగుతున్న భాగవతాలే ఇది. కో ఎడ్యుకేషన్ రఘుపతి వెంకటరత్న నాయుడు గారు, కందుకూరు వీరేశలింగం గారు ఆడపిల్లలకి చదువు చెప్పమన్నారు, కానీ మగపిల్లలని వాళ్ళని కలిపి కూర్చోబెట్టి చెప్పమని చెప్పలేదు. ఎక్కడ ఈ సర్వమంగళ కార్యక్రమాలు వాళ్ళు బోధించలేదు. ఆ వయసులో ఉన్నవాళ్ళు 16-17 ఏళ్ళ వాళ్ళు కలిపి కూర్చుని ఓ బెంచ్లో ఇలా ఎదురెదురుగా కూర్చొని చదువుకునే వాళ్ళు తినగా ఉంటారండి? ఉంటే వాళ్ళ వయస్సేనా అది? వాళ్ళు చదువు మీద ఎదుర్కొంటుంది దృష్టి 90% మందికి ఉండదు. బ్రహ్మచర్యం పాటించడం అందుకే సాధ్యం కావట్లే. ఇక్కడ ఎదురుగా అంత వాతావరణం అలా ఉంటే ఎలా పాటిస్తాడు ఎవరైనా? ఎదురుగా పెద్ద రైల్లో 70 ఏసీ కంపార్ట్మెంట్ వెళ్ళినా సరే మీరు 72 మందిలో 20 మంది ఫోన్లు మాట్లాడుతుంటే మీరు పుస్తకం చదువుకోవడం వీలు అవుతున్నాడు. నేను పుస్తకం చదువుకుంటాను, నాకు వీలు కావట్లా. అందుకే నేను పగలు రైలు ప్రయాణం చేయను, సాధారణ వరకు రాత్రే చేస్తాను. పగలు చేయాల్సి వస్తే నేను కారులో వస్తాను నేను చెప్తాను, లేకపోతే విమానంలోనే పెడతాం, కానీ రైల్లో వెళ్ళకూడదు. ఎందుకంటే 70 ఫోన్లు చచ్చిపోతున్నాం అక్కడ. ఎవడు ఫోన్ ఆపడు, నేను ఒక్కడనే ఆపేసేది. అసలు రైల్లో ప్రయాణం చేస్తున్నామంటే అత్యవసరమే మనకు ఫోన్ వస్తే మాట్లాడాలి, మనం చేయకూడదు. ఫోన్ మన ఇంటికి వెళ్ళకి చేసుకోవాలి. కాలక్షేపానికి ఫోన్ తీస్తారు, మాట్లాడతారు, పైగా గట్టిగా మాట్లాడతారు. పక్క వాళ్ళు ఏమైపోవాలమ్మా? ఓ పుస్తకం తీసేవాళ్ళు లేడు అసలు అక్కడ. అటువంటి వాతావరణం ఉన్నప్పుడు మీరు గమనించండి, మీరు పడుకుందామన్నా, మీరు పుస్తకం చదువుకుందామన్నా వీలవుతుందా? బ్రహ్మచర్యమేనా? అంతే. మీ చుట్టూ సుందరాంగులందరూ తిరుగుతూ ఉంటే, లేదు స్త్రీలే సన్యాసం పుచ్చుకుంటే వాళ్ళ చుట్టూ సుందరమైన మనుషులు తిరుగుతూ ఉంటే ఎలా పాటిస్తారండి బ్రహ్మచర్యం? దానికి తగిన వాతావరణం లేకుండా. అందుకని విద్యార్థి వాతావరణంలో బ్రహ్మచర్యం పాటించాలంటే ఇద్దరికీ కలిపి చదువు చెప్పడం అనే విధానం రద్దు అయితే తప్ప సాధ్యం కాదు. దానికి అంతరికి ఇది అభ్యుదయ భావం కాదు అంటే నమస్కారం, మీ అభ్యుదయంలో మీరు ఉండండి, నా సంప్రదాయంలో నేను ఉంటాను, అభ్యంతరం వెళ్ళ. ఆ పద్ధతి. ఇవి 7 నియమాలు. విద్యార్థి దశలో ఈ 7 నియమాలు పాటించేదే. ఇప్పుడున్న మనం కో ఎడ్యుకేషన్లో ఉన్నాం కానివ్వండి, అసలు పట్టించుకోకుండా ఉండాలి ఆ విషయాన్ని. మగపిల్లలతో మాట్లాడినంత చనువుగా మగపిల్లాడు ఆడపిల్లలతో మాట్లాడకూడదు. అంతే, పరిహరించే వెనక్కి వెళ్ళిపోవు. ఎవరైనా అమ్మాయిలు అడగమని చెప్పు, నువ్వు చెప్పగా అవన్నీ అడగమని చెప్పు. మీకు అమ్మాయిలు ఉన్నారుగా, చెప్పు, ఇంకా వాళ్ళు అడగమని చెప్పి వెళ్ళిపో. అంతే, అప్పుడే నీ చదువు సాగుతుంది. నేను అడిగినప్పుడు చెబితే తప్పే ఉందండి, మాట్లాడింది కాబట్టి మాట్లాడడంతో ఆగబోయా, రేపు పొద్దున ఫోన్ నెంబర్ తీసుకుంటా, అప్పుడు చాటా చీపురు మొదలవుతాయి. ఇక చదువు చీపురు అయింది. ఇక్కడ జరుగుతున్నదే అది. మనకి ఎవరికైనా ఇంద్రియ నిగ్రహం ఉందా? ఆ ఫోన్ ఉన్నది ఎందుకు అంటావు. అక్కడి నుంచి అది పంపు ఇది పంపు అని మాట్లాడతావు. అక్కడ నువ్వు పంపుతావు, మొత్తం కలిపి ఇక్కడ కిరసనాయలు పంపు అయింది. ఎందుకు చదువు బాగా సాగుతుంది? చదువు ఎందుకు వంటపడుతుంది? పూర్వం చెప్పిన నియమాలు, ఈ 7 నియమాలు పాటిస్తే వాళ్ళకి మామూలుగా జీవితం బాగుండడం కాదు, పట్టు మృత్యు రోగ భయ శంకన్ పొందమేమిమ్ములని అంటాడు. తార్క్షుడు అనేటువంటి ఋషి తన శిష్యులకి ఎలా చదువు చెప్పాడో చెబుతూ ఈ మాటలు చెబుతాడు. ఆయన సరస్వతి ఉపాసకుడు.
మాకు మృత్యు భయం లేదు, రోగ భయం కూడా లేదు. ఆహారం శుచిగా ఉంది, ఏ రకమైన ఒత్తిళ్లు లేవు, ఎప్పటి పని అప్పుడు చేసాం. ఎందుకు ఆరోగ్యం పాడవుతుందండి? ఆరోగ్యం పాడవడానికి ఆందోళనే ముఖ్యం. ఇవాళ మధుమేహానికి, రక్తపోటుకి, అన్నిటికీ మానసికమైన ఆందోళన చాలా ముఖ్యమా కాదా? ఆహారంలో మార్పు, పొద్దున్నే నడవండి, సాయంత్రం ఏడవండి, ఏవో చెప్తారండి, ఎన్ని చేసినా అంతే. ఇక్కడ ఈ నడవండి ఏడవండి కంటే ముందు మనసులో ఏడవకండి చాలు. మీరు 1 గంట నడవాలండి, దేనికి పని లేక ఇదో పని. ఇక్కడ ఇంటూ నడవడం మానేస్తారు, ఇంటూ ఏ పని చేసుకోరు, చక్కగా రోగిష్టి వాళ్ళ కూర్చుని అన్ని చుట్టూ పెట్టుకుంటారు. ఇక్కడ ఆర్కెస్ట్రా వాడు సంగీతం వాయించినట్టు అని డమడమా డమడమా డమడమా. నువ్వు ఎక్కడి నుంచి లేవాలని లేదు, నీ పని డమడమా అయింది. ఇక్కడ పూర్వం వాళ్ళు అలా కాదు, వంటింట్లో మాటి మాటికి నువ్వు దగ్గరికి వెళ్ళేవారు, నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకునేవాడు. ఉప్పు చోట ఉండేది, కారం చోట ఉండేది, తినే మనిషి వేరే చోట ఉండేవాడు, వీడిని 10 సార్లు పిలవాల్సి వచ్చేది. ఇదంతా వ్యాయామమే. అన్నీ ఇక్కడ అందుబాటులో మాడ్యులర్ కిచెన్ అంటే మోకాలు నొప్పి కిచెన్ అని అర్థం. అక్కడ మాడ్యులర్ అంటే మోకాలు నొప్పి. నువ్వు కదలేదు, అక్కడి నుంచి మొత్తం పెట్టావు ఇక్కడ ఆర్కెస్ట్రా వెళ్ళాక, అన్నీ అందే. అయితే నువ్వు అక్కడ కూర్చున్నావు, ఇక్కడ ఇంత లావు అయ్యాం చివరికి. మన జీవితాన్నే మనం వ్యాయామానికి అనుకూలంగా మలుచుకోగలిగితే, వ్యాయామం అవసరం ఏంటండి? 61 ఏళ్ళు వయస్సు అండి, నేను ఏ వ్యాయామం చేయను. నడవలసిన అవసరం వస్తే మాన్ను ఖచ్చితంగా. మాది 3వ అంతస్తులో ఉంది, నేను లిఫ్ట్ వాడను. అదే నా ఆరోగ్య రహస్యం. దిగాల్సిందే చచ్చిన. నా కోసం వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, మీరు ఎక్కితే ఎక్కని లిఫ్ట్, నేను ఎక్కనే నేను దిగొచ్చేస్తాను. నేను దిగొచ్చాక వాడు నాతోనే వస్తాడు, నాకు తెలుసు. ఎంత పెద్ద మనిషి అయినా నేను మెట్టు దిగాక నాతో పాటే దిగుతాడు. నేను మెట్టు దిగుతున్న లిఫ్ట్ ఎక్కే సంస్కారం ఎవరికి ఉంటుందండి? మరి పెద్దవాళ్ళు అయితే వేరే విషయం నేనే చెప్పేస్తాను. అందుకే నేను దిగే వస్తాను. మీకు అంతకంటే నాకు నడిచే అవకాశం ఎక్కడది? ఎక్కడికెక్కడ మొత్తం స్వాగతాలు చెబుతుంటాయి. నా ఆరోగ్యం నేను చూసుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు నడవడమే. అంతే. ఇలా జీవితాన్ని మలుచుకున్నట్టయితే